హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టిన్ టమాటో పచ్చడి ఎలా చేయాలో క్విక్ అండ్ ఈజీ వేస్ నేను చెప్తా. ఇది ఎట్లా అంటే సడన్గా ఎవరైనా గెస్ట్ వస్తున్నా ఏదన్నా దోశలోకి చట్నీ కావాలన్నా ఇది చాలా బాగుంటుంది. యమ్మీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. దోశలోకి ఈ ఇడ్లీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం శనగపప్పు వేయాలి. శనగపప్పు వేసి అది కొంచెం అది వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి, ఫ్రై అయ్యేంత వరకు. తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేయాలన్నమాట. అది జీలకర్ర కూడా అయ్యే టైంకి కొంచెం ఆవాలు వేయాలి. ఆవాలు వేసి అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసి అవి ఇవి అన్నీ కలిపి ఫ్రై అవ్వాలన్నమాట. శనగపప్పు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఒకసారి అలా అలా కలిపేసి అది ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, ఒక 2 minutes. అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వనియండి. కొంచెం అలా అలా అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం ముందే కొంచెం ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డని తీసి దీంట్లో కలిపేసేయాలి. వేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని మంచిగా ఎల్లిగడ్డ కూడా మంచి దోరగా వేగితే అప్పుడు మంచిగా కొంచెం హింగ్ వేసుకోవాలి. హింగ్ వేస్తే అది టేస్ట్ వస్తుంది ఏ పచ్చడికైనా హింగ్ వల్ల. తర్వాత హింగ్ అంటే తర్వాత కొంచెం మనం అది కొంచెం ఒక 1-2 minutes ఉంచి తర్వాత పసుపు వేసి బాగా మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మనము టిన్ టమాటోస్ దొరుకుతాయి ఇక్కడ యూకేలో ప్రతి షాప్లో దొరుకుతాయి టిన్ టమాటోస్. నేను ఒక టిన్ టమాటో తీసుకున్నా. దీంట్లో మనం ఇంకేం యాడ్ చేయాల్సి ఉండదు. ఒక టమాటో తీసుకొని అది ఓపెన్ చేసి ఇప్పుడు దీంట్లో వేసుకున్న పోపులో కలిపేసేయాలన్నమాట. ఇదే పోపుని దాంట్లోనే ఉడికిచ్చేస్తే ఇంకా చాలా టేస్టీ అవుతుంది యాక్చువల్గా. ఇది నువ్వు ఫ్రెష్ టమాటోస్ కూడా చేయొచ్చు, కానీ ఇదే ఇంకా ఈజీ అన్నమాట. ఇంకా మీకు టైం లేనప్పుడు సడన్గా వీకెండ్స్ పొద్దున్న దోశలు చేసినప్పుడు సడన్గా ఏదో ఒక పచ్చడి కావాలి అనుకుంటే వెరైటీగా ఇది బాగుంటుంది. అండ్ ఇది ఈజీగా మీకు 15-20 days వరకు పాడవద్దు. అది మెయిన్ థింగ్. నార్మల్ చట్నీ అయితే వెంటనే పాడైపోద్ది. ఇదైతే నిల్వ కూడా ఉంటుంది మంచిగా. కొద్దిసేపు ఉడకనియాలి. ఉడికిన తర్వాత మంచిగా ఒకసారి కొంచెం మెంతిపిండి, అలాగే కొంచెం జీలకర్ర పిండి వేసుకోవాలి. తర్వాత కొంచెం కారపొడి, ఉప్పు అన్నీ వేసి కలిపేసి పెట్టుకోవాలన్నమాట. మెంతులు, ఆవాలు ఏంటంటే ప్రిజర్వేటివ్స్. అవి కొద్ది రోజుల వరకు నీ పచ్చడిని పాడవకుండా అది భలే కాపాడిద్ది. మీ స్పైసీకి తగ్గంత కారపొడి వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. యాక్చువల్గా 4 స్పూన్స్ అయితే టీ స్పూన్స్ అయితే సరిపోయింది యాక్చువల్లీ టిన్ టమాటోస్కి. అండ్ టిన్ టమాటో కాబట్టి పులుపు కూడా ఉంటుంది. చింతపండు అవసరం లేదు, వేసుకోవాల్సిన అవసరం లేదు. తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకుంటే సరిపోద్ది. నేను అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే అప్పుడప్పుడు ఇంకా వర్కింగ్ డేస్లో కూడా నాకు ఈజీ ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రానే పచ్చడి వేసుకొని తినేయటం అలాంటివి చేస్తారు కదా. మంచిగా కలిపేసుకొని మొత్తం ఈక్వల్గా కలిపి పెట్టాలి. అలా కొద్దిసేపు దాన్ని ఉడకనియాలన్నమాట పచ్చడిని. తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టేసి ఒక 7-8 minutes దాంట్లో బాగా మగ్గనిస్తే ఇంకా మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. అంతే, క్విక్ అండ్ ఈజీ. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. రెడీ అయిపోయింది చూసారా, మంచిగా ఇట్లా ఆయిల్ పైకి తేలిపోయింది. అండ్
నేను టేస్ట్ చేశాను. ఉప్పు, కారం కూడా బాగుంది. వేడి వేడి అన్నం తీసుకొని దాంట్లో కొంచెం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకోవచ్చు. పిల్లలకి కూడా పెట్టొచ్చు. ఎందుకంటే నేను అంత స్పైసీ చేయలేదు. సో, అది చాలా ఇలా దాన్ని చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.